డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఛార్జీలు రద్దు చేయాలని నగదురహిత లావాదేవీల ప్రోత్సాహక కమిటీ కన్వీనర్ చంద్రబాబు ప్రతిపాదించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్లో చౌకధర దుకాణాల్లో నగదురహిత సేవలు ప్రవేశపెట్టి తక్షణ ఉపశమన చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కమిటీ తొలి భేటీలో వివరించారు. ముంబైలో జరిగిన సమావేశంలో నగదురహిత లావాదేవీలను విస్తృతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నగదురహిత లావాదేవీలు చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ సందర్భంగా ఈ నెల 15 నుంచి 500 నోట్లను చెలామణిలోకి తీసుకొస్తామన్న ఆర్బీఐ ప్రతిరోజు 5,000 కోట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆధార్ అనుసంధాన ఆర్థిక లావాదేవీలకు బ్యాంకులు అంగీకారం తెలిపాయి. అన్ని వాణిజ్య సముదాయాలు, వ్యక్తులకు క్యూఆర్ కోడ్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా నగదురహిత లావాదేవీలకు యుఎస్ఎస్డి టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలు, సీఈఓలు పాల్గొన్నారు.